హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో ఇంక ఈ వీడియో అంటే చాలా రోజులు అయింది సినిమాకి వెళ్ళి. అంటే లాస్ట్ 2 weeks మంచి సినిమాలు రిలీజ్ అయింది. కొరియన్ కనకరాజు అయినా ఈసీ అయినా, కానీ నా దగ్గరలో థియేటర్లు లేవు. బేసిక్లీ థియేటర్లు కర్ణాటకలో ఎందుకు పడలేదు. కొరియన్ కనకరాజు అయితే చాలా తక్కువ థియేటర్ లో పడినది. అది ఎక్కడో చాలా దూరంలో ఒక మాల్ లో పడింది. ఆ మాల్ కూడా ఇక్కడ లేదు. నాకు 30 kilometers అవేలో ఉంది. సో నేను ఇంకా బాగాలేదు, అందుకే వీడియో చేయలేదు. విశ్వనాథ్ అండ్ సన్స్ ఆ మూవీ రిలీజ్ అయింది ఈ రోజు. ఈ ఫ్రైడే ఆ మూవీ చూడడానికి వెళ్తున్నాను. ఆ మూవీ వ్లాగ్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. సో ఇంకా సినిమా విషయానికి వస్తే లైక్ ఎక్స్పెక్టేషన్ ఏమీ లేవు. అంటే నేను ట్రైలర్ చూసాను, నాకేం అంతగా పెద్దగా అనిపించలేదు. ఐఎమ్ థింకింగ్ దిస్ విల్ బి ఎంకి అట్లూరి యావరేజ్ మూవీ మీద ఫ్లాప్ అవ్వచ్చు, తెలీదు. నేను మ్యాట్ని షోకి పోతాను, 1:30 షోకి. నేను 0 expectation తో పోతున్నాను. పెద్ద ఎక్స్పెక్టేషన్ అయితే ఏమీ లేదు. సో ఇంకా ఏ ఎక్స్పెక్టేషన్ కన్నా వెళ్తున్నాం కాబట్టి మూవీ ఏమన్నా మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే చూద్దాం. సో నేను వెళ్ళేది గణేష్ థియేటర్. మీకు ప్రకాష్ థియేటర్ అండ్ ఆర్ఎన్ మాల్ లో స్క్రీన్ చూపించాను, కానీ గణేష్ థియేటర్ చూపించలేదు. ఇది ఒక్క దగ్గరలో ఉన్న థియేటర్. నాకు 2 shops ఉన్నాయి. ఇది యలంక న్యూటౌన్ దగ్గర కొంచెం ముందు పోయి శేషాద్రిపురం కాలేజ్ అని, బెంగళూరుకి శేషాద్రిపురం కాలేజ్ అంటే తెలుసు, యలంక న్యూటౌన్ అని తెలుసు. సో గణేష్ థియేటర్ కూడా తెలుసు ఉంటుంది. ఎక్కువ కన్నడ సినిమాలు వస్తాయి, మన తెలుగు సినిమాలు చాలా తక్కువ. మన తెలుగు సినిమా అంత సెలబ్రేషన్ ఉండదు, అంత వైబ్రేషన్ ఏమి ఉండదు ఆ థియేటర్ లో. సో ఈ మూవీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదే గణేష్ థియేటర్ కి వచ్చేసాను. ఆయన బాగుంది, పార్కింగ్ ప్లేస్ అంతా బాగుంటుంది. గణేష్ థియేటర్ చూసేకి థియేటర్ కొంచెం బాగుండదు, స్క్రీన్ చాలా చిన్నది. వెళ్దాం సినిమా లోపలికి ఎలా ఉందని. సో ఇప్పుడు ఇంటర్వెల్ అయింది. ఓకే, పర్లేదు, బాగానే ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది. చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనేది. సో పూర్తి మూవీ అయితే చూసేసాను. మూవీ అయితే ఓకే, పర్లేదు అనుకోవచ్చు. లైక్ ఫ్యామిలీ పరంగా ఇవో చూడొచ్చు. అంటే సాటర్డే సండే అలాగే హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు. లైక్ మా పేరెంట్స్ వాళ్ళకి నచ్చుద్ది, వాళ్ళకి ఒక లెవెల్ కి నచ్చు. అండ్ ప్రాబ్లమ్ ఏమి సినిమాలో సెకండ్ హాఫ్ కూర్చోలేదు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. స్టోరీ లైన్, ఆ ఎంటర్టైన్మెంట్, మమితా గారి పర్ఫార్మెన్స్ అండ్ రాధిక గారి పర్ఫార్మెన్స్, సూర్య, వీరి ముగ్గురు మధ్య ఉన్న ఆ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటది. ఆ స్టోరీ చాలా బాగా రన్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఇంకా కూర్చోలేము, మనం కూర్చోవాలా వద్దా అనేది ఆలోచన చేస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం తేడా కొట్టేసింది నాకైతే. ఫ్యామిలీస్ పరంగా 2 days హాలిడేస్ ఉంది కాబట్టి ఫ్యామిలీస్ వెళ్తే ఈ సినిమాకి అట్లీస్ట్ ఓపీ సినిమా నాకు తెలిసి యావరేజ్ నిలుస్తుంది. సో ఈ మూవీ నా పరంగా యావరేజ్. లైక్ ఇంకా ఒక మాటలో చెప్పాలంటే శనివారం పప్పు అన్నం ఊరగాయ అప్పడం వేసుకుని తింటే ఎలా ఉంటది, చాలా బెస్ట్ అనిపిస్తుంది. అసలు తినాలి అనిపిస్తుంది మనకి శనివారం. వా, ఇలాంటి ఫుడ్ చాలా బాగుంటుంది. అదే నెక్స్ట్ ఆదివారం అదే పప్పు అన్నం అవి తినాలంటే అవ్వదు కదా. ఆదివారం నాన్ వెజ్ టైం. సో బిర్యానీ తినాలి, లేదా చికెన్ తినాలి, మటన్. ఈ సినిమాలో అదే ప్రాబ్లం. సినిమా ఓకే, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ వెళ్ళి. సెకండ్ హాఫ్ ఇంకా ఆదివారం లాగా, ఆదివారం కూడా పప్పు అన్నమేనా అన్నట్టు అనిపిస్తుంది. సో వన్ లాస్టింగ్ మూవీ ఓన్లీ ఫ్యామిలీస్ కెన్ సీ. అది సెకండ్ హాఫ్ టెస్ట్ చేస్తుంది. సో ఇది నా పరంగా రివ్యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ లో పెట్టండి.